హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎస్పీ టెక్నో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టీసీఎల్ వాళ్ళు రీసెంట్ గా లాంచ్ చేసిన Q6CS QD మినీ ఎల్ఈడి టీవీ రివ్యూ అయితే చెప్తాను. అండ్ ఇదే టీవీ మనకి ఆఫ్లైన్ లో C6KS అనే మోడల్ తో అవైలబుల్ గా ఉంది. ప్రైస్ అయితే రెండు ఒకటే. మనకి ఫ్లిప్కార్ట్ లో 50,000 రూపీస్ అయితే ఉంది అండ్ ఆఫ్లైన్ లో కూడా అదే ప్రైస్ కు ఉంది. బట్ నేను మాత్రం ఈ టీవీని 43,000 రూపీస్ కి అయితే పర్చేస్ చేశాను. కార్డ్ డిస్కౌంట్ అయితే మనకి నియర్లీ 7,000 ఉంది. అండ్ ప్రెసెంట్ మనకైతే కనుక 45,500 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది విత్ కార్డ్ డిస్కౌంట్. మీరు ఎవరైనా పర్చేస్ చేయాలన్నా సరే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ టీవీ గురించి మాట్లాడుకుంటే గనక ఈ టీవీని పర్చేస్ చేసి 1 మంత్ అవుతుంది. ఈ 1 మంత్ నేను పర్సనల్ గా యూజ్ చేశాను. సో ఈ 1 మంత్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్ని కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఈ టీవీ అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. ఈ టీవీ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనకి బాక్స్ లో కంటెంట్స్ విషయానికి వస్తే గనక దీంట్లో మనకు ఒక పవర్ కేబుల్ ఉంటుంది అండ్ అలాగే వారంటీ డాక్యుమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి టీవీ రిమోట్ తో పాటు బ్యాటరీస్ కూడా ఇచ్చారు. 2 టీవీ స్టాండ్స్ కూడా ఉన్నాయి. స్టాండ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కేబుల్స్ మేనేజ్ చేసుకోవడానికి ట్యాగ్స్ అయితే ఇచ్చారు, ప్లస్ ఆడియో జాక్ కూడా ఇచ్చారు. సో బాక్స్ లో వచ్చేవైతే ఇవి. సో ఫస్ట్ మనం రిమోట్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకి రిమోట్ లో మాక్సిమం అన్ని బటన్స్ అయితే ఇచ్చారు. ఓటీటీ సబ్స్క్రిప్షన్ సంబంధించినవి, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, సోనీ లేవ్, టీసీఎల్ ఛానల్స్. సో బటన్స్ అయితే అన్ని ఇచ్చారు, కానీ రిమోట్ క్వాలిటీ అయితే అంత ప్రీమియం గా అయితే లేదు. ఒక నార్మల్ 30,000 లో మీరు టీసీఎల్ టీవీ కొంటే రిమోట్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. సో ఇంకా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక డిజైన్ వైజ్ గా ఇది చాలా స్లిమ్ గా ఉంది అండ్ అలాగే మీకు ఫ్రంట్ నుంచి చూసినప్పుడు కూడా చాలా ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. దీని బెజిల్స్ కూడా చాలా థిన్ గా అయితే ఉన్నాయి. అసలు మీకు బెజిల్స్ ఉన్నాయా లేవా అన్నట్టే ఉంటుంది. కింద మనకి ఒక టీసీఎల్ బ్రాండ్ లోగో అయితే ఉంటుంది అండ్ మనకి చుట్టూ బెజిల్స్ అయితే కూడా చాలా తగ్గించేశారు. మీరు 55 ఇంచ్ టీవీ కాబట్టి ఏదైనా పిక్చర్ చూసినప్పుడు కూడా మీకు కంప్లీట్ గా మీరు బెజిల్స్ లేకుండా పిక్చర్ అయితే ఎంజాయ్ చేస్తారు. అండ్ మనకి బ్యాక్ సైడ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక ఇది హార్డ్ ప్లాస్టిక్ తో బిల్డ్ అయింది. ఖచ్చితంగా మెటల్ ఇచ్చింటే ఇంకా మంచి క్వాలిటీ అయితే ఉండేది, బట్ హార్డ్ ప్లాస్టిక్ ఇచ్చారు. క్వాలిటీ కూడా పర్లేదు, బానే ఉంది. అండ్ ఇంకా పోర్ట్స్ విషయానికి వస్తే కనుక ఇందులో మనకి 3 HDMI పోర్ట్స్ అయితే ఇచ్చారు. అందులో ఒకటి ER కి సపోర్ట్ చేస్తుంది. 2 USB పోర్ట్స్ ఇచ్చారు. అందులో ఒకటి మనకి 3.0 సపోర్ట్ చేస్తుంది. ఇంకా రిమైనింగ్ అన్ని పోర్ట్స్ కూడా ఉన్నాయి. అలాగే మనకి టీవీ డిజైన్ కూడా చాలా ప్రీమియం గానే ఉంది. మీరు హాల్లో పెట్టుకుని టీవీ చూస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి చూసినా సరే మీకు చాలా ప్రీమియం లుక్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా పిక్చర్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక ఈ టీవీ మనకి 4K 60Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ మనకి ఇందులో HVA ప్యానల్ అయితే యూస్ చేశారు. VA ప్యానల్ కన్నా కొంచెం అడ్వాన్స్ ఉంటుంది. మీరు ఏ సైడ్ నుంచి చూసినా సరే మీకు పిక్చర్ అయితే కనుక నీట్ గా కనబడుతుంది. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగుంటాయి. ఈ టీవీ మనకి QD మినీ ఎల్ఈడి టెక్నాలజీతో వస్తుంది. రెగ్యులర్ ఎల్ఈడికి మినీ ఎల్ఈడికి డిఫరెన్స్ ఏంటంటే కనుక రెగ్యులర్ ఎల్ఈడిలో మనకి అక్కడక్కడ ఎల్ఈడి లైట్స్ అయితే ఉంటాయి, బట్ ఈ మినీ ఎల్ఈడి అయితే చాలా ఎక్కువ మినీ ఎల్ఈడి లైట్స్ అయితే ఉంటాయి. చూస్తున్నప్పుడు కూడా మీకు బ్రైట్నెస్ కానీ, కాంట్రాస్ట్ కానీ, డీప్ బ్లాక్స్ కానీ చాలా బాగుంటాయి. సో దీంట్లో మనకి క్వాంటమ్ డాట్ లేయర్ కూడా ఉంటుంది కాబట్టి బ్లాక్స్ అనేవి ఇంకా డీప్ బ్లాక్ గా కనబడతాయి. సో ఇది మీకు ఎలా ఉంటుందంటే ఎల్ఈడికి ఎక్కువ, QLEDకి తక్కువ, మిడిల్ లో ఉంటుంది అనమాట కంప్లీట్ గా. ఇందులో 312+ డిమ్మింగ్ జోన్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఫైనల్ గా డాల్బీ విజన్ కంటెంట్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇందులో. సో డాల్బీ విజన్ మూవీస్ ప్లే చేసినప్పుడు కొంచెం ఎల్లోయిష్ గా వస్తుంది, కానీ బానే ఉంది చూడడానికి. సో మీరు నేచురల్ కంటెంట్ ఇష్టపడుతున్నట్లయితే కనుక కొంచెం కలర్స్ అయితే ఇందులో బూస్ట్ చేసి చూపిస్తుంది. మీరు ఏం చేయాలంటే సాచురేషన్ గానీ కొంచెం తగ్గించుకోవాలి. ఆర్ ఇందులో మనకి పిక్చర్ మోడ్స్ అయితే చాలా ఉంటాయి. అవన్నీ మీరు మార్చుకుని చెక్ చేసుకోండి మీకు ఏ పిక్చర్ మోడ్ నచ్చిందో. సో మీరు రెగ్యులర్ గా వాళ్ళు ఇచ్చిన చూస్తే కనుక మీకు కొంచెం కలర్స్ అయితే పంచిగా ఉంటాయి అండ్ అలాగే కలర్స్ బూస్ట్ చేసి చూపిస్తుంది టీవీ. మనకి డాల్బీ విజన్ కంటెంట్ నెట్ఫ్లిక్స్ కానీ, జియో హాట్స్టార్ లో మీరు చూసినప్పుడు కూడా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ లో డాల్బీ విజన్ కంటెంట్ చూసాను. మనకి రీసెంట్ గా వచ్చిన హిట్ 3 మూవీ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే నాకు. అండ్ అలాగే టీవీలో మనకి IMAX ఎన్హాన్స్డ్ కంటెంట్ కూడా మీరు చూడొచ్చు. బడ్జెట్ లో వచ్చే టీవీస్ లో దేనిలోనే ఉంది. IMAX ఎన్హాన్స్డ్ కంటెంట్ అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా IMAX థియేటర్ కి వెళ్ళినప్పుడు మీకు స్క్రీన్ అనేది ఎలా ఉంటుంది, మొత్తం టాప్ టు ఎండ్ మొత్తం ప్లే అవుతుంది. ఈ టీవీలో కూడా మీరు మామూలుగా యూట్యూబ్ లో కానీ, నెట్ఫ్లిక్స్ లో కానీ చూసినప్పుడు ఈ కింద పైన మనకి మొత్తం ప్లే అవ్వదు, బ్లాక్స్ అయితే ఉంటాయి కదా. సో IMAX ఎన్హాన్స్డ్ కంటెంట్ ఏంటంటే మొత్తం మనకి స్క్రీన్ మొత్తం ప్లే అవుతుంది. IMAX ఎన్హాన్స్డ్ సపోర్ట్ చేసే కంటెంట్ కూడా మనకి చాలా తక్కువ ఉంది ప్రెసెంట్ మనకి OTT లో కూడా. ఆ కంటెంట్ చూసినప్పుడు మీకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ టీవీలో HDR10+ సపోర్ట్ ఉంది. HDR10+ వీడియోస్ కానీ, మూవీస్ కానీ మీరు బిందాస్ గా చూడొచ్చు. అండ్ ఈ టీవీలో ఒక స్పెషల్ ఫీచర్ నేనైతే నోటీస్ చేశాను. మీ సెట్టింగ్స్ లోకి వెళ్ళి డిస్ప్లే అండ్ సౌండ్ లోకి వెళ్ళి స్క్రీన్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఆటో ఫార్మాట్ మీరు ఆఫ్ చేసుకొని కింద స్క్రీన్ మోడ్ అని ఉంది కదా, ఈ స్క్రీన్ మోడ్ లో మీకు ఇక్కడ మీరు జూమ్ అప్ 16:9 జూమ్, 14:9 జూమ్ ఇలా ఉంది కదా. ఇందులో మీరు 16:9 జూమ్ అప్ సెలెక్ట్ చేసుకోండి, లేదా 16:9 జూమ్ అని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఏంటంటే మీకు పిక్చర్ అనేది కొంచెం వైడ్ గా ప్లే అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కింద పైన బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లాక్స్ అన్ని కూడా మీకు కవర్ అయిపోయి మొత్తం ఫుల్ స్క్రీన్ అయితే ప్లే అవుతుంది.
అంటే మీరు ఇంత టీవీ కొనుక్కొని మీకు కింద పైన సగం మొత్తం బ్లాకే ఉంటే గనక మీకు ఆ పిక్చర్ చూసిన ఫీలింగ్ అయితే కలగదు కదా! ఒక మూవీ చూసినా సరే. సో, దానికోసం వీళ్ళైతే ఈ స్క్రీన్ మోడ్స్ అయితే మనం చేంజ్ చేసుకునే విధంగా కూడా ఇచ్చారు. సో, ఇది కూడా నేను నోటీస్ చేశాను. అండ్ అలాగే నెక్స్ట్ మనకి ఏ టీవీలో ఇవ్వని ఒక ఫీచర్ అయితే దీంట్లో ఇచ్చారు. పైన పిక్చర్‌లోకి వెళ్లి కింద మీకు ఐ హెల్త్ ప్రొటెక్షన్ అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయండి. బ్లూ లైట్ ఫిల్టర్ గనక ఆన్ చేసుకున్నట్లయితే మీకు చాలా వరకు బ్లూ లైట్ తగ్గిపోతుంది. మొత్తం గూడా మీ కళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదు. మీరు మూవీస్ కానీ, టీవీ గానీ ఎక్కువసేపు చూస్తున్నట్లయితే గనక. సో, మీరు ఎక్కువ టీవీ చూస్తూ ఉన్న వాళ్ళైతే గనక మీ ఇంట్లో పెద్దవాళ్ళు గానీ ఎవరైనా ఉంటే గనక సో, ఈ బ్లూ లైట్ ఫిల్టర్‌నయితే మీరు ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోండి. సో, ఈ 2 ఫీచర్‌లు కూడా నాకు చాలా మంచిగా అనిపించినియి. నెక్స్ట్ మనం సౌండ్ క్వాలిటీ విషయానికొస్తే గనక ఈ టీవీలో మనకి బ్యాక్ సైడ్ 40 వాట్స్ ఆంకియో స్పీకర్స్ అయితే ఇచ్చారు. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. నేనిప్పుడు మీకు ఒక డెమో సాంగ్ చూపిస్తాను. మీరే చూడండి అవుట్‌పుట్ ఎలా ఉందో. సో, చూసారు కదా! సౌండ్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. మీరు జస్ట్ 20 సౌండ్ పెట్టుకుంటేనే మీకు ఇల్లు అదిరిపోతుంది. నేనైతే పర్సనల్‌గా వేరే టీవీస్ ఏదన్నా అయితే గనక సౌండ్ బార్స్ పెట్టుకోమని చెప్పేవాడిని గానీ, ఈ టీవీకి అయితే మీకు సౌండ్ బార్ అవసరం లేదు. ఈ టీవీ ఇన్‌బుల్ట్ స్పీకర్సే ఎనఫ్ మీకు. చాలా మంచి స్పీకర్స్ ఇచ్చారు. చాలా మంచి క్వాలిటీ వస్తుంది అవుట్‌పుట్ కూడా. నాకైతే బాగా నచ్చింది సౌండ్ విషయానికొస్తే గనక. అండ్ మీరు ఏదన్నా మూవీస్ చూసినప్పుడు కింద మీకు ఈ సౌండ్ ప్రిసెట్స్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. మూవీ అయితే మూవీ చూస్తున్నప్పుడు మూవీ అని, మ్యూజిక్ వింటూ ఉంటే గనక మ్యూజిక్ అని, వాయిస్, గేమ్, స్పోర్ట్ ఇలా మీరు సౌండ్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి చాలా బాగా వర్క్ అవుతున్నాయి. రెగ్యులర్ గా చాలా టీవీస్ లో ఇవి అయితే ఇస్తారు. బట్ నాకు అంత యాక్యురేట్ గా ఎప్పుడు ఉండదు. నాకు అంత డిఫరెన్స్ ఎప్పుడు నోటీస్ చేయలేదు కానీ బట్ ఈ టీవీలో ఈ సౌండ్ ప్రిసెట్స్ అయితే చాలా బాగా వర్క్ అవుతున్నాయి. సో సౌండ్ అయితే అబ్సల్యూట్లీ ఫైన్. చాలా బాగుంది సౌండ్ అయితే. నేను సౌండ్ విషయానికి వస్తే కనుక డెఫినెట్ గా మీకు స్పీకర్ కూడా వద్దనే చెప్తాను. అంత బాగుంది సౌండ్. నెక్స్ట్ ఈ టీవీ ఓఎస్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి గూగుల్ ఓఎస్ తో రన్ అవుతుంది. ఎటువంటి ల్యాగ్స్ అయితే లేవు. ల్యాగ్స్ ఎప్పుడు వస్తాయంటే మీరు 1 ఇయర్ యూజ్ చేసిన తర్వాత డెఫినెట్ గా వస్తాయి. కింద నేను ఎంఐ క్యూఎల్ఈడి టీవీ వాడుతున్నాను. కొన్నప్పుడు ఎటువంటి ల్యాగ్స్ లేవు. బట్ మీరు సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చినప్పుడు అలా చేస్తూ ఉంటారు కదా! సో అప్పుడు మీకు ల్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఎందుకంటే లేటెస్ట్ యాప్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి కదా! సో ఆ యాప్స్ అనేవి ఈ టీవీ ఇచ్చిన హార్డ్‌వేర్‌కి సపోర్ట్ చేయవు ఒక్కోసారి. ఎందుకంటే ఈ టీవీ మనకి 2025లో బిల్డ్ అయింది. 2027లో యాప్స్ అనేవి ఇంకా లేటెస్ట్ అప్డేట్ ఇస్తూ ఉంటాయి. సో అప్పుడు అవి మనకు సపోర్ట్ చేయనప్పుడు కొంచెం ల్యాగ్ అయితే మనం నోటీస్ చేస్తాం. అండ్ అలాగే ఇనీషియల్‌గా అయితే గనక ఎటువంటి ల్యాగు లేదు. ఇన్‌కేస్ మీ నెట్వర్క్ స్లోగా ఉంటే గనక ఈ కింద మీకు ఫీడ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మీకు ఇంటర్నెట్‌తో మీకు లోడ్ అవుతూ ఉంటుంది. ఇంటర్నెట్‌తో లోడ్ అయ్యే ఫీడ్ ఉన్నప్పుడు డెఫినిట్‌గా మీ నెట్వర్క్ స్పీడ్ లేకపోతే గనక ఖచ్చితంగా టీవీ స్లో అవుతుందనే ఫీలింగ్ మీకు వస్తుంది. బట్ టీవీలో ప్రాబ్లమ్ కాదు అది. మీ నెట్వర్క్‌లో ప్రాబ్లమ్. సో ఒకసారి మీరు అది కూడా నోటీస్ చేయండి. మీరు కొన్నప్పుడు మీ నెట్వర్క్ స్పీడ్ ఉంటే గనక తేడా అని తెలుస్తుంది. అండ్ స్లో ఉంటే గనక డిఫరెన్స్ తెలుస్తుంది. సో మనకి గూగుల్ ఓఎస్ చాలా క్లియర్‌గా ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అన్ని యాప్స్ కూడా మీకు ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఏ యాప్ మిస్ అవ్వలేదు. అండ్ అలాగే వీళ్ళు మనకి టీసీఎల్ ఛానల్ అని ఒక బటన్ ఇస్తారు రిమోట్‌లో. సో ఇది మనం క్లిక్ చేసినట్లయితే కొన్ని టీసీఎల్ ఫ్రీ ఛానల్స్ అయితే వస్తూ ఉంటాయి. బట్ ఇవేమి మనం రియల్ లైఫ్‌లో చూడం. ఎందుకంటే ఇందులో చాలా కంటెంట్ మనకి హిందీ కంటెంటే ఉంటుంది. కొన్ని ఫ్రీ మూవీస్ కూడా ఉంటాయి. అవి మీరు చూడొచ్చు. చాలా లైవ్ ఛానల్స్ కూడా ఉంటాయి. బట్ అందులో మనకి తెలిసిందే కదా! న్యూస్ ఛానల్స్ అని ఇవన్నీ ఉంటాయి. అవి మాత్రం ఇస్తారు. సో ఇది రియల్ లైఫ్‌లో టీసీఎల్ ఛానల్ అనేది మీకు అంత యూజ్ ఏమి ఉండదు. ఇంక నెక్స్ట్ గేమింగ్ విషయానికి వస్తే గనక ఈ టీవీలో మనకి VRR 120Hz ఉంది. అండ్ అలాగే ALLM కూడా ఉంది. 1080p క్వాలిటీలో 120Hz రిఫ్రెష్ రేట్ తో మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. అండ్ ఫైనల్ కన్క్లూజన్‌కి వస్తే గనక నేను టీవీ 1 మంత్ పర్సనల్‌గా యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో ఈ 1 మంత్‌లో నా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందంటే నా ప్రైమరీ టీవీ కింద ఇది యూజ్ చేశాను. నేను చెప్పేది ఏంటంటే ఈ టీవీ మీకు 50,000కి వస్తే గనక ఖచ్చితంగా తీసుకోకండి. అండ్ ఆఫ్‌లైన్‌లో అసలు తీసుకోకండి. ఆఫ్‌లైన్‌లో మీకు పెద్ద ఆఫర్‌లు ఏమి ఉండవు. ఇన్‌కేస్ మీకు ఏదైనా ఆఫర్ వచ్చి 45,000 లోపు వాళ్ళు ఇస్తారంటే కనుక కన్సిడర్ చేయండి. బట్ మనకు ఆన్‌లైన్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో 42,000కి అయితే అప్పుడప్పుడు వస్తుంది. అలా వచ్చినప్పుడు మన టెలిగ్రామ్ డీల్స్ ఛానెల్‌లో కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు ఎవరైనా కొనాలనుకుంటే గనక ఈ టీవీ కాదు ఏ టీవీ అన్నా, ల్యాప్‌టాప్ అన్నా, హోమ్ థియేటర్స్ అన్నా ఏం కొనాలనుకున్నా సరే ప్రైస్ డ్రాప్ అయినప్పుడు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్‌లోకి వెళ్లి ఎంఎస్‌పీ డీల్స్ అని సెర్చ్ చేసి ఆ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. 2,48,000 మెంబర్స్ అయితే ఉన్నారు. అండ్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నేను వెయిట్ చేయమని చెప్తాను. దసరా సేల్ లో మనకి ఇది 40,000 రూపీస్ కి ఇలా రావచ్చు. ప్రెజెంట్ మనకి 45,500 రూపీస్ అయితే ఉంది ఫ్లిప్కార్ట్ లో. నేను ఇప్పుడు కూడా చెక్ చేశాను. సో ఈ 45,000 కూడా నేనేమి తక్కువ అని చెప్పను. వర్తే ఈ టీవీ. బట్ 2GB ర్యామ్ 16GB స్టోరేజ్ అనేది కొంచెం మేజర్ కన్సర్న్ అవుతుంది నాకైతే కనుక. మనం టీవీ కొంటే వెంటనే మార్చాం కదా, మినిమం 3-4 ఇయర్స్ అయితే కంపల్సరీ వాడదాం ఎటువంటి రిపేర్ రాకపోతే. సో అలాంటి కేసెస్ లో
మీకు ఇది సరిపోదు. సో అప్పుడు మీకు 3 GB 32 GB స్టోరేజ్ ఉంటే కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది. 40,000 లో వస్తే గనక ఈ టీవీ బెస్ట్ పిక్ అవుతుంది. సో మీలో ఎవరైనా ఈ టీవీ పర్చేస్ చేయాలంటే గనక కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి పర్చేస్ చేయండి. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే గనక ఈ రివ్యూ ఎలా అనిపించిందో మీకు కింద కామెంట్ చేయండి. ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా? ఇంప్రూవ్ చేసుకుంటే నాకు కింద సజెషన్ చేయండి డెఫినిట్‌గా. నేనైతే నెక్స్ట్ వీడియోస్‌లో, నెక్స్ట్ రివ్యూస్‌లో ఇంప్రూవ్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్త క్రియేటర్స్‌ని కూడా ఎంకరేజ్ చేయండి. డెఫినిట్‌గా మేము కూడా మంచి మంచి వీడియోస్ చేస్తాం. థాంక్ యూ.